నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆదిశక్తి జగన్మాత తన లీలా విశేషాల్ని పలు రూపాల్లో ప్రకటించింది. ప్రతి రూపంలో తన ఉనికిని, అవతార తత్వాన్ని చాటుకొని తన వైభవ ప్రాభవాన్ని ప్రదర్శించింది. ఆ నేపథ్యంలోనే శ్రీ చౌడేశ్వరీదేవిగా పరాశక్తి నందవరం క్షేత్రంలో కొలువుదీరింది. నందవరాల్ని ఆనందవరంగా విలసిల్ల చేస్తూ అనంతవరదాయినిగా పరమేశ్వరి పూజలందుకుంటోంది. ఈనాటి తీర్థయాత్రలో ఈ క్షేత్ర విశేషాన్ని తిలకించి తరిద్దాం. దాదాపు 4000 సంవత్సరాల చరిత్ర, స్థలపురాణం కలిగిన ఈ ఆలయం శక్తిపీఠంగా వినుతికెక్కింది. భక్తులు తండోపతండాలుగా ఈ క్షేత్రాన్ని నిత్యం సందర్శించి అమ్మవారి కృపకు పాత్రులవుతారు. దండంబు శ్రీ వీర చౌడాంబ భరణీకు, దండంబు వీర చాముండి నీకు, దండంబు బ్రహ్మాండ భాండోదరీ నీకు, దండంబు చండ ప్రచండి నీకు, దండంబు పూర్ణేందు మండలముఖి నీకు, దండంబు అఖిలాండధారి నీకు, దండంబు మహిషాసురారి నీకు. బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో భక్తాభీష్ట వరప్రదాయినిగా శ్రీ చౌడేశ్వరీదేవి వెంచేసి ఉంది. ఈ నందవరం పుణ్యక్షేత్రం భక్తుల్ని అమితంగా ఆకర్షిస్తోంది. బనగానపల్లె నుండి నంద్యాల వెళ్లే రహదారిలో నందవరం క్షేత్రం నెలకొని ఉంది. భక్తులకు అత్యంత అందుబాటులో ఉన్న ఈ ఆధ్యాత్మిక సీమ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒక్కటిగా వినుతికెక్కింది. ఊరి పొలిమేరల్లో సువిశాలమైన ప్రాంగణంలో శ్రీ చౌడేశ్వరీమాత ఆలయం విరాజిల్లుతోంది. సమున్నతమైన రాజగోపురం ఈ ఆలయ లోగిలికి ప్రత్యేక ఆకర్షణ. సప్తవర్ణ శోభితమైన రాజగోపురం సప్తకలశయుక్తంగా 6 అంతస్తులతో ఆకట్టుకుంటుంది. గోపురానికి గల ప్రతి అంతస్తుపై పలు దేవతామూర్తుల్ని మలచిన తీరు భక్తుల్ని అలరిస్తుంది. ఆలయ ముఖమంటప ముందు భాగంలో అమ్మవారి పాదాలకు భక్తులు నమస్కరించుకుని మంటప ప్రవేశం చేస్తారు. రాతి స్తంభాలతో తీర్చిదిద్దిన ఈ ఆలయ ముఖమంటపం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. 100 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయం అలనాటి ఆధ్యాత్మిక వైభవ ప్రాభవాలకు దర్పణంగా నిలుస్తుంది. గర్భాలయములో బయద సౌందర్య రూపిణిగా చౌడేశ్వరి విరాజిల్లి ఉంటుంది. సమస్త అలంకారయుక్తంగా సర్వకళా శోభితంగా అమ్మవారు ఆకట్టుకుంటుంది. చౌడేశ్వరిని దర్శించిన భక్తులు పులకాంకితులై భక్తి పారవస్యానికి లోనవుతారు. సాక్షాత్తు కాశీ విశాలాక్షి నందవరం చౌడేశ్వరీదేవిగా వెలసిల్లిందని భక్తులు విశ్వసిస్తారు. ఇందుకు నేపథ్యమైన గాథ ఇక్కడి స్థల పురాణంలో ఉంది. నందవరంలో వెలసిన చౌడేశ్వరీదేవిని భక్తులు సాక్షాత్తు కాశీ విశాలాక్షిగా భావిస్తారు. నందనవరాన్ని పరిపాలించిన నందన చక్రవర్తి భక్తి ప్రపత్తులకు మెచ్చి జగన్మాత చౌడేశ్వరీదేవి నందవరంలో కొలువుదీరిన వైనం ఎంతో ఆసక్తికరం. నందన చక్రవర్తి ప్రతిరోజు ఓ గుహ మార్గం ద్వారా కాశీకి వెళ్లేవాడని చెబుతారు.
ఆ గుహ ఇప్పటికీ ప్రత్యక్ష నిదర్శనంగా ఇక్కడ నెలకొని. నందవరం శ్రీ చౌడేశ్వరీదేవి దేవస్థానములో వివిధ ఉత్సవాల్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవ పరంపరలో ఎంతో మంది భక్తులు పాల్గొని అమ్మవారి కరుణాకటాక్ష వీక్షణాల్ని అందుకుంటారు. शिवंकरी जयंकरी शुभंकरी पाहि मां वशंकरी हृदंतरी कृपाकरी रक्ष मां शिवंकरी जयंकरी शुभंकरी पाहि मां वशंकरी हृदंतरी कृपाकरी. నందవరం చౌడేశ్వరీదేవి సన్నిధానములో భక్తులు మండల, అర్ధమండల, ఏకాదశాహ్నిక దీక్షని స్వీకరిస్తారు. ఈ పవిత్ర దీక్షలను నియమాలయుక్తంగా ఆచరించి అమ్మ అనుగ్రహానికి పాత్రులవుతారు. నందవరం చౌడేశ్వరీదేవి ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. భవానీ దీక్ష మాదిరిగా శ్రీ చౌడేశ్వరీదేవి దీక్ష స్వీకరించే సంప్రదాయం ఇక్కడ అమలులో ఉంది. మండల, అర్ధమండల, ఏకాదశాహ్నిక దీక్షల్ని ఇక్కడ భక్తులు స్వీకరిస్తారు. ఎంతోమంది భక్తులు అమ్మవారి దీక్షను స్వీకరించి నియమబద్ధంగా భక్తి శ్రద్ధలతో చౌడేశ్వరీదేవిని పూజిస్తూ ఆ జగన్మాత కృపకు పాత్రులవుతారు. కొలిచిన వారి పాలిట కొంగు బంగారంగా చౌడేశ్వరీ మాత భక్తుల పూజలందుకుంటోంది. ఎందరో భక్తులకు చౌడేశ్వరీదేవి ఇలవేల్పు, ఆరాధ్య దేవత. మహిళా భక్తులు అమ్మవారికి ఒడిబియ్యాన్ని సమర్పించుకుని పొంగళ్లు వండి తమ మొక్కుబడులు తీర్చుకుంటారు. తొలుత వీరక్షత్రియుడైన నందన చక్రవర్తి వంశీయులకు చౌడేశ్వరీమాత కులదైవం. చౌడేశ్వరీదేవి వివిధ రూపాలతో మన రాష్ట్రంలో పూజలందుకుంటోంది. శ్రీమత్కుల దేవతాం దేవం చౌడేశ్వరీం సదా వందే శ్రీనందవర పురవాసినీం కామితార్థ ప్రదాయినీం అంటూ భక్తులు చౌడేశ్వరీదేవిని సభక్తికంగా వేడుకుంటారు. నమ్మి శ్రద్ధాభక్తులతో కొలిచిన వారికి ఆ జగన్మాత చౌడేశ్వరీదేవి అభయాన్నందిస్తుంది, ప్రమోదాల్ని అనుగ్రహిస్తుంది. సర్వకామ్యాల్ని సంపూర్ణంగా నెరవేర్చే చౌడేశ్వరీదేవి సందర్శనం సకల శుభకరం, సన్మంగళకారకం.